ఉత్తరాంధ్ర పెద్దాసుపత్రిగా భావించే కేజీహెచ్లో కీచక పర్వం కలకలం రేపింది. ఓ పీజీ విద్యార్థినిపై అక్కడ పనిచేస్తున్న సీనియర్ అధికారి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అన్న ఆరోపణలు ఉద్రిక్తతకు దారితీశాయి. దీనిపై స్పందించిన మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ ఆసుపత్రిని సందర్శించి విచారణలో జాప్యంపై ప్రశ్నించారు. నిందితులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉత్తరాంధ్రలో ఎవరికి ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా ముందుగా గుర్తొచ్చేది కింగ్ జార్జ్ హాస్పిటల్. ఈ కేజీహెచ్ ఆసుపత్రికి రోజు వందలు వేల సంఖ్యలో రోగులు చికిత్స కోసం వస్తూ ఉంటారు. మరి అలాంటి చోట లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయని సాక్షాత్తు బాధితుల నుంచి ఫిర్యాదు రావడం సర్వత్రా ఆందోళనకు గురిచేసింది. పేదల పెన్నిదిగా భావించే కింగ్ జార్జ్ హాస్పిటల్లో కీచక పర్వం కలకలం రేపుతోంది. పీజీ వైద్య విద్యార్థినిపై సీనియర్ అధికారి లైంగిక వేధింపుల అంశం తీవ్ర రూపు దాల్చింది. లైంగిక వేధింపుల ఆరోపణలపై కేజీహెచ్ సూపరింటెండెంట్ వాణి ఆధ్వర్యంలో కమిటీ విచారణ జరుగుతోంది. ఈ ఆరోపణ విషయం బయటకు పొక్కకుండా అక్కడ ఉన్న అధికారులు ప్రారంభంలో జాగ్రత్త పడ్డారు. అయితే ఈ వేధింపులు వైద్య విద్యార్థినికి మాత్రమే పరిమితం కాలేదని, ఆసుపత్రికి వచ్చే రోగులు బంధువుల పట్ల కూడా జరుగుతున్నాయని వెలుగులోకి రావడం తీవ్రతను సూచిస్తోంది. పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన కొంతమంది మహిళలు వైద్యం కోసం ఇక్కడికి వచ్చిన సమయంలో వైద్యులు సూటిపోటి మాటలతో వేధిస్తున్నారని ఆరోపణలున్నాయి. పీజీ వైద్య విద్యార్థినిపై జరుగుతున్న లైంగిక వేధింపుల ఘటనకు సంబంధించి ఫిర్యాదు చేసినా చాలా రోజుల వరకు విచారణ జరగలేదని బాధితురాలు ఆందోళన వ్యక్తం చేస్తోంది. నిందితులపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు సైతం తీసుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ ఘటన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ దృష్టికి వెళ్లడంతో కేజీహెచ్కి వెళ్లి విచారణ జరిపారు. అసలు కేసు విచారణ విషయంలో జాప్యం ఎందుకు జరుగుతోందని మండిపడ్డారు. సీరియస్గా విచారణ జరిపి ఆరోపణలు నిజమైతే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ అమ్మాయి ఏం రాసిందంటే మాకు లెటర్, నేను ఇలా మా బాబుని తీసుకొని వెళ్ళాను ట్రీట్మెంట్కి కేజీహెచ్కి. అక్కడ డాక్టర్, ఒక స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ డాక్టర్ మాతో ఇలా బిహేవ్ చేశారు. డబ్బులున్న వాళ్ళం అయితే మేము ఇక్కడికి ఎందుకు వస్తామండి, లేకే కదా మేము వచ్చేది, అలాంటిది మమ్మల్ని ఇలా చేయటం తప్పు. అలాగే షీ ఆల్సో మెన్షన్ దట్ ఆ డాక్టర్ అక్కడున్న రెసిడెంట్ డాక్టర్స్, మెడికల్ ఆఫీసర్స్తో కూడా ఇలా బిహేవ్ చేస్తున్నారని చెప్పింది ఆ లెటర్. సో మేము మెయిల్ పంపించాను, నేను ఇప్పుడే లోపల అడుగుతున్నాను సూపరింటెండెంట్ గారు. మేము August 18th మెయిల్ పంపించాము, September 4th రిమైండర్ పంపించాము, కానీ ఇప్పటి వరకు మాకు రిప్లై రాలా. ఇలాంటి హెరాస్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. దీన్ని కనుక సీరియస్ గా తీసుకొని ఆపపోతే ఎక్కువ అవుతాయండి. 3 రోజుల క్రితం ఓ మహిళ తన కుమారుడికి ఆరోగ్యం బాగోలేదని విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి తీసుకుని వచ్చింది. అయితే సదరు వైద్యుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలు కలకలం రేపాయి.